ఈ రాష్ట్రంలో శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో సంపదను సృష్టించేటటువంటి అసంఘటిత రంగ కార్మికుల నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో, పంచాయతీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో, మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, అంగన్వాడీ ఆశా మధ్యాహ్నం భోజనం వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నిత్యం ఆరుగాలం కష్టపడితేనే సంపద పోగవుతుంది. కానీ ఎన్నికల ముందు పాలక పార్టీలకు ఎట్లయిపోయిందంటే, ఎన్నికల ముందు వీళ్ళు ఎక్కడ సమ్మె జరిగినా సరే వచ్చి వాలిపోయి మీ సమస్యలు పరిష్కారమే ఏకైక ఎజెండాగా పనిచేస్తాము, మాకు అధికారం ఇవ్వండి అని చెప్పి ఎన్నికల యంత్రాలుగా మార్చుకుంటా ఉన్నారు. అధికారంలోకి రాగానే కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. పైగా ఇవాళ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఇవాళ ఏ దశకు దిగజారుతూ ఉన్నారంటే, ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాల తరబడి పనిచేసేటటువంటి అంగన్వాడీలో ఆశాలు, చిరుద్యోగులు, ఆ ఉద్యోగమే జీవనాధారంగా పనిచేసేటువంటి వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి అధికార పార్టీ నేతలు ఒకరిని తొలగిస్తే ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చి అమ్ముకోవచ్చు అనేటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో వేధింపులు ఎక్కువైపోతూ ఉన్నాయి. డైరెక్ట్గా పొలిటికల్ ప్రెజరు పెరిగిపోతూ ఉంది. పోనీ ఇంకోవైపు కనీస వేతన చట్టం ప్రకారం ఇప్పుడున్నటువంటి ధరలకు సంబంధించి పాలక ప్రభుత్వాలు ధరలైనా తగ్గించండి. ఇవాళ పప్పు దినుసులు మొదలుకొని అన్ని రకాల వస్తువులు ధరలు పెరుగుతూ ఉన్నాయి. విద్యా వైద్యం ఖరీదైనటువంటి వస్తువుగా మారిపోయింది. ఎక్కడే కానీ ధరల భారం తగ్గించేటువంటి పరిస్థితి ఇవాళ పాలక ప్రభుత్వం లేదు. వేతన చట్టం ఏం చెబుతుంది? ఇవాళ ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పి కనీస వేతన చట్టం ప్రకారము దాన్ని సిఫారసు చేయాల్సినటువంటి బాధ్యత పాలక ప్రభుత్వం పైన ఉంది. కానీ ఆ సిఫారసుల కోసం కమిటీలు నియమించరు, దాంట్లో జాప్యం జరుగుతూ ఉంది. ఇంకోవైపు అనేక మంది ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలుగా నడుపుతున్నటువంటి వాళ్ళు అక్కడేమో కార్మికుల నుంచి పిఎఫ్ కట్ చేస్తూ ఉన్నట్లు, ఈఎస్ఐ కట్ చేస్తూ ఉన్నట్లు, లేకపోతే ఇంకొకటి కట్ చేస్తూ ఉన్నట్లు లెక్కలు చూపుతూ ఉన్నారు. కానీ వాళ్ళ బొక్కసం నింపుకుంటూ ఉన్నారు తప్ప ఎక్కడే కానీ కటింగులలో అవి జమలు చేసేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. కాబట్టి పాలక ప్రభుత్వాలు ఈ కనీస వేతన చట్టం అమలు చేయాలి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఈరోజు ఏఐటీసీ నేతృత్వంలో తలపెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త ఉద్యమము ఇవాళ నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సెషన్స్లో ఈ అంశాలు, ఈ ప్రాంతాల నుంచి ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు మీకు నోర్లుంటే, మీకు ఏదైనా చెవులుంటే వీళ్ళ ఘోషను ఇవాళ చట్టసభల్లో వినిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా కాని పక్షంలో ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషులుగా నిలబెట్టేటువంటి పరిస్థితి వరకు తీసుకురావద్దని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.